హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందులో భాగంగానే మన ఛానల్లో శ్రీరామనవమి పూజా విధానము, అలాగే శ్రీరామనవమి రోజు వేయాల్సిన ముగ్గులు అలా ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. దాంతోపాటు ఇవాళ వీడియోలో శ్రీరామనవమి రోజున ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన పానకం, వడపప్పు, అలాగే చలిమిడి ఎలాగ తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు ఈ పానకం, చలిమిడి అలాగే వడపప్పు మాత్రమే పెడతారంటే ఇది వచ్చే ఈ పండుగ వసంత నవరాత్రులు, అంటే వసంత నవరాత్రులలో 9వ రోజు, లాస్ట్ రోజు, అలాగే వసంతకాలం అంటే చాలా ఎండ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ చలివిడి, పానకం అలాగే వడపప్పు తినడం వల్ల మనలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ముందుగా అయితే వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఎంత వడపప్పు కావాలో అంత పెసరపప్పు అనేది తీసుకోవాలి. దానిని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం చేసే ప్రసాదం అంతా కూడా శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఇవి నానబెట్టే లోపల మనం పానకం, చలిమిడి ఎలాగ చేయాలో చూద్దాం. ఇప్పుడు పానకంకి మనకు కావాల్సినన్ని, పానకంకి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటామో అన్ని గ్లాసుల వాటర్ అనేది వేసుకొని బెల్లాన్ని అందులో వేసుకోవాలి. బెల్లం అనేది మనము రుచి చూడనది, అలాగే పాత బెల్లం అనేది తీసుకోకూడదు. కొత్త బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని నీళ్ళల్లో కలుపుకోవాలి. దీంట్లో మనము ఇంకా ఇలాచీ పౌడరు, అలాగే పెప్పర్ అంటే మిరియాల పొడిని వేసుకోవాలండి. లేదు అంటే మీరు మిరియాల పొడి వద్దు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. బెల్లంతో మిరియాల పొడి తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని అనేది తగ్గిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి కూడా హిందూ సంప్రదాయాలలో ఇలాంటివి పెడుతూ ఉంటారు. కాబట్టి ఏ ప్రసాదం ఏ టైంలో చేసుకోవాలి అన్నది కూడా మన ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయిస్తూ ప్రతి ఒక్క పూజలో కూడా, ప్రతి ఒక్క పండగలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఇలా కరిగేంత వరకు కూడా మనం కరగబెట్టుకోవాలి. లేదు పొడిగా చేసుకుంటే కూడా బాగా కరిగిపోతుంది. ఇప్పుడైతే చలిమిడి తయారు చేసుకోవాలి. చలిమిడి అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి. ఏం లేదు, దానికి తడిపిండి అనేది కావాలి. వరిపిండి అనేది, కటుకు పిండి అనేది ఉండకూడదు. ఇది దేవుడి ప్రసాదం కోసం కాబట్టి మనమే బియ్య పిండి అని తయారు చేసుకోవాలి. బియ్యాన్ని ఒక 8 గంటలు అంటే రాత్రి అంతా కూడా నానబెట్టేసి, మీరు కావాలంటే రేషన్ బియ్యం తీసుకోవచ్చు, లేకుంటే మసూర బియ్యం అయినా తీసుకోవచ్చు. అదంతా నానబెట్టి ఉదయం కొంచెం వడగట్టి నీళ్లు లేకుండా మనం ఒక పెద్ద ప్లేట్లో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ పేపర్ పైన కానీ ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఆరాక బియ్యంకి మరీ తడి ఉండకూడదు, మరీ కూడా ఎండిపోకూడదు. తడి ఉన్నప్పుడే మనం మిక్సీకి అనేది పెట్టుకోవాలి. మనం ప్రసాదంకి కొంచెమే చేస్తాం కాబట్టి ఇంట్లోనే పట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు మిషన్లో పట్టిస్తే బియ్యం పిండి అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఆల్రెడీ నేను 8 గంటల పాటు నానబెట్టి ఆరబెట్టి బియ్యాన్ని చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీలోనే పిండి పెడతానండి. చూడండి, మిక్సీలోనే పిండి పట్టాను. బియ్యం పిండి అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఒకవేళ మనకు అక్కడ లూజ్ అయినా కూడా పాకం పట్టేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఎక్కువ అంటే మనకి ఇబ్బంది ఉండదు కదండి, నెక్స్ట్ టైంకైనా వాడుకోవచ్చు. దీన్ని పిండిలాగా చేసుకోవాలి. ఈ రవ్వనంతా కూడా మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఉప్మా రవ్వలాగా వాడుకోవచ్చు, లేకుంటే బిళ్ళ కుడుములు అంటాం కదా, దానికైనా మీరు మన టిఫిన్కి వాడుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, బియ్యం పిండి అనేది చాలా మెత్తగా అయితే చేసుకోవాలి. బియ్యం నావి కొంచెం ఇక్కడ ఆరిపోయాయి, అలా ఆరిపోకూడదు. పిండి అనేది పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి కదా, అలా అవ్వాలి. నేను ఇప్పుడు ఈ కప్తో మాత్రమే చేస్తున్నాను, వీడియో కోసం కాబట్టి కొద్దిగా మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక నాన్ స్టిక్ పెనం కానీ, అంటే ఒక అంటకుండా కింద అంటకుండా ఉన్నదాన్ని తీసుకోవాలి. అందులో నెయ్యి అనేది తీసుకొని మనము కాజు, కిస్మిస్ అనేవి, కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే మనము ఈ చలిపిండి అనేది ప్రాసెస్ అనేది చూద్దాం. ఇలా చక్కగా వేగాక మనం వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనము 1 కప్పు బియ్య పిండికి 3/4 కప్ అంటే 75% బెల్లం తీసుకోవాలండి. ఈ బెల్లంకి 1/4 కప్పు వాటర్ అనేది మనం వేసుకోవాలి. అంటే పాకం అనేది పట్టుకోవాలి. కాకపోతే ఉంట పాకం కాకుండా జిగురు బంక పాకం అనేది పట్టుకోవాలి. అది ఎలాగో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. నీళ్ళు అనేవి ఎక్కువ యాడ్ చేస్తే మనకి చలివిండి అనేది మనకి లూజ్గా అనేది అయిపోతుంది. ఇది ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అనేది అవుతుంది కాబట్టి చూడండి, ఇలా పట్టుకుంటే కొంచెం బంకగా అనేది అవ్వాలి. ఇంతవరకు కూడా మనం పాకం అనేది రానివ్వాలి. ఇలా పాకం వచ్చాక మనం ఇందులో బియ్య పిండిని అలాగే క్యాష్యూస్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యి అనేది కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా తక్కువ గట్టిగా అనిపించింది అనుకోండి, కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేయండి. ఒకవేళ లూజ్ అయిందనుకోండి, ఇంకొంచెం బియ్య పిండిని వేసుకోండి. కాకపోతే ఇక్కడ ఒకటి బియ్య పిండి అనేది
అంటే తడి బియ్య పిండే ఉండాలి. అప్పుడే మనకి చలివిడి అనేది చాలా కమ్మగా, నోట్లో పెట్టగానే కరగేటట్టుగా, అలాగే రుచిగా కూడా ఉంటుంది. బియ్యం ఆరిపోతే మళ్ళీ ఒకసారి నీళ్ళు అనేది చల్లుకొని మళ్ళీ మీరు ఒకసారి పిండి అనేది పట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా మనం ఇలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు కదా. వాటి కోసము మనం దేవుడికి మాత్రమే యూజ్ చేసే మట్టి, గ్లాసు, అలాగే రాగి, ఇత్తడి, వెండి ఇలాంటి వాటిలలోనే మనము నైవేద్యంగా దేవుడికి పెట్టాలి. అలాగే ఈ శ్రీరామనవమి రోజు నైవేద్యంగా పెట్టే పదార్థాలన్నిటిపైన తులసి ఆకుని పెట్టాలండి. ఖచ్చితంగా తులసి దళం మీరు పెట్టకపోతే అది శ్రీరాముడి దాకా చేరనివ్వడంట హనుమాన్. కాబట్టి శ్రీరాముడికి, అలాగే హనుమాన్కి, అమ్మవారికి అందరికీ కూడా తులసి దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్క నైవేద్యం మీద మనము తులసి దళాలు అనేవి పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు అన్నీ కూడా నేను నైవేద్యంగా పెట్టడానికి వెండి బౌల్స్లలో అనేవి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటిల్లో వేయండి. గాజు కప్పులలో కానీ వేయచ్చు, లేకపోతే మట్టి కుండలలో కానీ పెట్టవచ్చు. లేదు అనుకుంటే కొత్త స్టీల్ మాత్రం పెట్టకండి. లేదు అనుకుంటే రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అలాంటి వాటిల్లో కూడా మనం దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. దీనిపైన ఒక బెల్లం ముక్క అనేది పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చలివిండి అనేది కూడా నేను ఒక చిన్న బకెట్లోకి తీసుకుంటున్నాను. ఇది నేను మామూలు రెగ్యులర్ పూజలలో పంచామృతంకి అలా డైలీని పంచాభిషేకము అలాంటివి చేస్తాం కదండి, పంచామృతాభిషేకము అలాంటి వాటికి నేను ఉపయోగిస్తూ ఉంటాను. చూడండి, మన రామయ్య, సీతమ్మ, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు ఎంత అందంగా ఉన్నారు కదా. దీని గురించి పూర్తి పూజ డీటెయిల్స్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఎవరైనా ఇష్టం ఉంటే చూడండి. అలాగే నేను చెప్పాను కదండి, మనం చేసే ప్రతి ఒక్క నైవేద్యం మీద తులసి దళాలను సమర్పించి మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కానివ్వండి, ఎటువంటి పూజాపరమైన వీడియోస్ కానివ్వండి, ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.